నమస్తే. అశోక్ నగర్ లో ఉన్నాం మనం. నిరుద్యోగులందరూ రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏర్పడితే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి సంవత్సరానికి హామీ ఇచ్చిర్రు. ఆ హామీని విస్మరించారు అని చెప్పేసి పెద్ద ఎత్తున రేపు నిరుద్యోగ కవాత్ పేరుతో ఇందిరా పార్క్ దగ్గర నిరుద్యోగులందరూ ఏకమై పెద్ద ఎత్తున ధర్నా చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి నిరుద్యోగి ఆస్మా గారు ఉన్నారు. ఆస్మా గారు, నిరుద్యోగులందరూ అంటే ఎవరైతే చదువుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ లైబ్రరీలోనే ఉన్నారు. రాజకీయ ఉచ్చులో పడ్డ నిరుద్యోగులు మాత్రం రోడ్లపైకి వచ్చి నిరుద్యోగ కవాతు పేరుతో ప్రభుత్వాన్ని మభ్యపెట్టే పరిస్థితి చేస్తున్నారు అనేది ఎంత వాస్తవం? కాంగ్రెస్ నాయకులు అది విషయం చెప్తున్నారు. మరి మీ గవర్నమెంట్ లేనప్పుడు మీరు మాత్రం మా దగ్గరికి ఎందుకు వచ్చిరు? మరి మీరు మీ ఉద్యోగాల కోసం ఎందుకు వచ్చిరు? మరి మీరు పెట్టిన నోటిఫికేషన్ లో మేము ఎందుకు క్వాలిఫై అయినాం? మేము చదవకపోతే, మేము నిరుద్యోగులమే కాకపోతే ఎందుకు క్వాలిఫై అయినాం? మీరు టెట్ మీరే కదా నిర్వహించింది. మీ గవర్నమెంట్ వచ్చినాక 3 సార్లు నిర్వహించారు కదా. మరి మీరు నిర్వహించినట్టు ఎట్లా నేను ఎట్లా క్వాలిఫై అయినా? నేను చదవకపోతే నేను ఎట్లా క్వాలిఫై అయినా? నేను నిరుద్యోగి కాకపోతే నేను ఎట్లా క్వాలిఫై అయినా? నాకు అర్హత లేకపోతే నేను ఎట్లా క్వాలిఫై అయినా? మరి చెప్తారా? దీనికి సమాధానం ఉందా? మీకు దమ్ముందా? నిరుద్యోగులు కాదు అంటే క్వశ్చన్ చేసే నిరుద్యోగులు కాదు, క్వశ్చన్ చేసే మీకు దమ్ము ఉంటే మా డాటా మొత్తం చెక్ చేసి వీళ్ళు అసలు నిరుద్యోగులా, చదువుకున్నారా, వీళ్ళ క్వాలిఫికేషన్ ఏదని తెలుసుకొని మాట్లాడండి. తెలుసుకోకుండా ఏది నోటికొస్తే అది మాట్లాడితే అందరినీ కలిపి ఒకటే ఉచ్చులు వేస్తే మాత్రం ఊకునే ప్రసక్తి లేదు. అంటే ఈ ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ ఇస్తామన్నా కూడా ఎందుకు ఈ ఆవేశం? ఎందుకు ప్రభుత్వం మభ్యపెట్టే పరిస్థితి చేస్తున్నారు, ప్రభుత్వాన్ని బదనం చేసే పరిస్థితి చేస్తున్నారని అనుకోవచ్చు అని అంటున్నారు. ఇప్పుడు త్వరలో వేస్తాము అంటే మేము బదనం చేస్తున్నామా? త్వరలో అంటే 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, 4 సంవత్సరాల, ఎన్ని సంవత్సరాలు త్వరలో అంటే? త్వరలో అంటే ఎన్ని త్వరలో? త్వరలో అనే పదానికి సంవత్సరాలు గడిచిపోతున్నాయి. 2 సంవత్సరాలు గడిచిపోయింది, అయినప్పటికీ నోటిఫికేషన్లు రాలేదు. కాబట్టి మేము ధర్నా నిర్వహిస్తున్నాం. మేమేమన్నా మేము దాడి చేస్తున్నామా, ముట్టడి చేస్తున్నామా? ధర్నా కదా, శాంతియుతంగా ధర్నా విత్ పోలీస్ పర్మిషన్ తోటే మేము ధర్నాలు చేస్తామంటున్నారు. దీనికి కూడా ఇన్ని ఆంక్షలు ఎందుకు? ఇంత మా మీద నిందలు ఎందుకు? మేము మీ మీద నిందలు వేయట్లేదనా? మేము మీ ఉద్యోగాలు ఊడగొట్టట్లేదన్నా? మీ భయం? ఖచ్చితంగా మాకు ఉద్యోగాలు రాకపోతే మీ ఉద్యోగాలు ఊడగొడతాం. ప్రభుత్వాన్ని ఎదుర్కొనే అంత ధైర్యం ఉందా నిరుద్యోగులకు? ఎందుకనంటే జూబ్లీ హిల్స్ లో పోటీ చేసినారు నిరుద్యోగులందరూ కలిసి, ప్రభుత్వాన్ని ఏం చేయలేకపోయినారు. సర్పంచ్ ఎన్నికలు అన్నారు, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు అన్నారు. ఇంకేం చేయదలుచుకున్నారు? ప్రభుత్వాన్ని ఏమన్నా చేసే అవకాశం ఉంది అసలు? ఇప్పుడు వాళ్ళు అనుకున్నట్టు మమ్మల్ని ఏం చేయలేరు అనుకుంటున్నారు కదా. ఖచ్చితంగా ఫస్ట్ అయితే ప్రభుత్వాన్ని మారుస్తాం. మార్చిన తర్వాతనే మేము మాట్లాడతాం. ఎందుకంటే ఒక అడుగు నేను ముందుకు వేసిన జూబ్లీ హిల్స్ లో. అందరికి అదే టైంలో అర్థం కాకపోయిండొచ్చు, ఎందుకంటే 2 సంవత్సరాలు అయింది కదా ఇట్లా అని కొందరు డిలే పడి ఉండొచ్చు. ఎందుకంటే ఏజ్ ఉన్న వాళ్ళు కూర్చుండొచ్చు, కానీ ఏజ్ రిలాక్సేషన్ అయిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది? 35, 40 ఏళ్ళు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? 45 ఏళ్ళు వాళ్ళ ఏజ్ అయిపోతుంది, వాళ్ళ పరిస్థితి ఏంది? 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో వాళ్ళ ఏజ్ అయిపోతుంది. ఇప్పుడు ఏజ్ అయిపోయిన వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? వాళ్ళ ఏజ్ వాళ్ళకి తిరిగి ఇస్తారా? వాళ్ళందరి తరపు నుంచే మా పోరాటం. అంటే ముఖ్యంగా మీకు పర్మిషన్ వస్తుందని ఏమన్నా గ్యారంటీ ఉందా? ఎందుకంటే మొన్న సింహగర్జన పేరుతో 30% నాడు పెట్టుకుంటామంటేనే దానికి పర్మిషన్ రాలేదు. రేపు నిరుద్యోగ కవాతు పేరుతో పెట్టుకుంటే పర్మిషన్ వస్తుందా? ఖచ్చితంగా వస్తుందనే నమ్మకం ఉంది. ఎందుకంటే మేము 21st రోజు నిర్వహిస్తామంటేనే పోలీసు వాళ్ళు వద్దు, 26 జనవరి ఉంది, ఈ టైంలో పెట్టుకుంటే డిస్టర్బెన్స్ ఎందుకు, మొత్తం అందరికి డిస్టర్బెన్స్ ఉంటది అంటే సరే అని వాళ్ళని గౌరవించే వాళ్ళ మీద నమ్మకంతో మేము February 4th నాడు డేట్ మార్చుకొని పెట్టుకున్నాము. ఖచ్చితంగా ఇస్తామని అన్నారు. మేము కూడా శాంతియుతంగానే, వాళ్ళకి ఎలాంటి అగంతాలు సృష్టించకుండా శాంతియుతంగానే ర్యాలీగా వెళ్లి మా ధర్నాన్ని మేము నిర్వహించుకుంటాం, మా సమస్యల్ని మేము తెచ్చుకుంటాం. నిరుద్యోగులలో ఐక్యత లేదన్నది ఎంత వాస్తవం? ఎంత వాస్తవం ఏం కాదు. ఎందుకంటే మీరు అంటున్న ఐక్యత లేదు అన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నిరుద్యోగుల మహాధర్నా కవాతులో భాగమై ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కో సైడు నలుదిక్కుల వ్యాపించి ప్రచారాలు మొదలు పెట్టిర్రు. నలుదిక్కుల ప్రచారం చేస్తున్నారు కవాతు మహాధర్నా గురించి. ఐక్యత ఎందుకు లేదు? మాకు ఐక్యత ఉంది కాబట్టి ఈ రోజు మీకు ఇంత భయం. అందుకే పర్మిషన్లు ఇవ్వడానికి భయపడుతున్నారు గవర్నమెంట్. రేపు నిరుద్యోగ కవాతు పేరుతో ప్రభుత్వాన్ని హెచ్చరించబోతున్నారా, లేకపోతే మా ఉద్యోగాలు కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయబోతున్నారా? రిక్వెస్ట్లు అయిపోయినాయి, అడుక్కున్నాము, వినతి పత్రాలు ఇచ్చినాము, ఇక కాళ్ళు మొక్కినాము, అన్ని అయిపోయినాయి. హెచ్చరికలే ఉంటాయి. ఇక భయపడుతుంది ఆస్మా ఇవన్నిటికీ, అక్రమారస్తులకు అంటే ప్రభుత్వం నుంచి లక్ష దిగ్బంధనం చేస్తా ఉంటాయి. తొక్క ఏం భయపడట్లేదు. ఎందుకంటే కేసులైనా, ఇంకా కేసులైన తర్వాత ఇంకా భయపడేది ఏముంది? నేను ఒక పోలీస్ ఆస్పిరెంట్ అయితే ఇంకా ఘోరంగా ఉంటుండే. ఎందుకంటే ఒక టీచర్ అభ్యర్థిని కాబట్టి నేను కొంచెం ఇంకా శాంతంగానే ఉన్నా. భయపడే ప్రసక్తి అయితే లేదు. ఎన్ని అక్రమ కేసులు పెడతారో పెట్టుకోండి, అన్నిటిని తట్టుకొని మాకు కావాల్సినవన్నీ కూడా మేము మీ నుంచి తెచ్చుకుంటాం.